మకర రాశి వారికి జూన్ 20వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే కొన్ని సంఘటనలు మీ ఆలోచనలను మార్చే విధంగా ఉండవచ్చు. ముఖ్యంగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉందండి. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు రోజు ప్రారంభం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పుతో ఉండండి. తొందరపడి తీసుకునే నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీకు మేలు చేస్తాయి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని పనులు ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు కూడా పొందవచ్చు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉందండి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పని మళ్ళీ ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను తగ్గించండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలనుకుంటే ఒకసారి బాగా ఆలోచించండి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం సమయానికి మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ కాల్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నుండి కావచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి నుండి రావచ్చు. ఆ కాల్ ద్వారా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందండి. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం రావచ్చు. కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితుడు మిమ్మల్ని సంప్రదించే అవకాశం కూడా ఉంది. ఒక సమస్యకు పరిష్కారం దొరికే సూచన కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. అయితే ప్రతి మకర రాశి వారికి ఇదే విధంగా జరుగుతుందని చెప్పలేం. మీ వ్యక్తిగత పరిస్థితులు, దశా గోచారాలపై, పరిస్థితులపై, ఫలితాలపై ఆధారపడి ఉండవచ్చు. కాబట్టి ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు తొందరపడి స్పందించకుండా పూర్తి వివరాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఈ సమయంలో మీకు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుందండి. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. కొన్ని మంచి వార్తలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. చిన్న అలసట లేదా ఒత్తిడి అనిపిస్తుందో ఆరోగ్యపరంగా అనిపించవచ్చు. తగినంత నీరు తాగండి. సమయానికి ఆహారం తీసుకోండి. ఈ యొక్క మకర రాశి వారి దిన ఫలితాలు పూర్తిగా వినాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. అలాగే మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు పూర్తిగా కొనసాగిద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారందరూ మకర రాశి పరిధిలోనికి వస్తారండి. రేపటి రోజున మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి నీలం రంగు, నలుపు రంగు, ముదురు ఆకుపచ్చ రంగు. ఈ రంగుల దుస్తులు లేదా వస్తువులు ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసం. ఇక అదృష్ట సంఖ్యలు అంటే లక్కీ నెంబర్స్ వచ్చేసి 5, 6, 8. ఈ సంఖ్యలను శుభ సూచనలుగా భావిస్తారు. ఇక ప్రయాణానికి శుభదిక్కు అంటే కనుక దక్షిణ దిక్కు లేదా నైరుతి దిక్కు వైపు చేసే ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయని జ్యోతిష్యపరంగా భావిస్తారు. ముఖ్యమైన పనుల కోసం ఈ దిశలో వెళ్లాల్సి వస్తే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉందని చెప్తారు. అయితే ఉదయం 8:30 నుండి 10:30 వరకు శుభ సమయం మీకు. అలాగే సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ముఖ్యమైన పనులకు ప్రారంభించడానికి అనుకూల సమయంగా భావించవచ్చు. అయితే ఒక చిన్న సూచన అండి మీకు. ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచి పెద్దల సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకుంటే పనుల్లో విజయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. శనిదేవుని స్మరించి ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మనశ్శాంతి, ధైర్యాన్ని పెంచుతుందని కూడా భక్తులు విశ్వసిస్తారన్నమాట. అయితే రేపటి రోజు మీ జీవితంలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఆ కాల్ మీ దైనందిన ఆలోచనలను మార్చే అవకాశం కూడా ఉంది. ఆ ఫోన్ కాల్ చాలా రోజులుగా మీతో మాట్లాడని ఒక బంధువు లేదా స్నేహితుడి నుండి కూడా రావచ్చు. ఉద్యోగం లేదా ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం కూడా కావచ్చు. వ్యాపార అవకాశానికి సంబంధించిన చర్చ కూడా కావచ్చు. నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ముందుకు కదిలే వార్త కూడా కావచ్చండి. కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి సమాచారం కూడా కావచ్చు అన్నమాట. ఆ కాల్ వచ్చిన వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అవతల వ్యక్తి చెప్పే విషయాలను పూర్తిగా విని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఈ సంఘటనలతో పాటు మరికొన్ని మార్పులు కూడా కనిపించే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా మీకు దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఒక అపార్థం తొలగిపోవచ్చు. ఆర్థికంగా చిన్న ఉపశమనం కలిగించే సమాచారం వినే అవకాశం కూడా ఉంది. అయితే ఇవి సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన సాధారణ రాశి ఫలితాలు. ప్రతి మకర రాశి వారికి ఇదే విధంగా జరగాలని అవసరం లేదు. వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలపై ఫలితాలు మారతాయి. రేపు మీ ఫోన్ మోగినప్పుడు అది ఒక సాధారణ కాల్ మాత్రమే కాకుండా మీ జీవితంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరిచే సమాచారం కూడా కావచ్చు. ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఈ అవకాశం మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో మీరు చేసే పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం,
చిన్న పనులు కూడా ఆలస్యం కావడం, మనశ్శాంతి తగ్గిపోవడం వంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లయితే కనుక చాలామంది దీన్ని నరదిష్టి లేదా ప్రతికూల ప్రభావాలుగా భావిస్తారండి. అయితే ఇలాంటి పరిస్థితులకు జీవితంలో సహజమైన ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ఇలాంటి సమయంలో మీ కులదేవతను స్మరించడం, భక్తితో ఆరాధించడం మీకు మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సాంప్రదాయంగా విశ్వసిస్తారు. మీ పూర్వీకులు ఏ దేవతను ఆరాధించేవారో ఆ కులదేవతను భక్తితో పూజించడం ద్వారా కుటుంబ ఐక్యత, మనశ్శాంతి, మంచి ఆలోచనలు పెరుగుతాయని నమ్మకం. మీకు అవకాశం ఉంటే కనుక కులదేవత ఆలయాన్ని దర్శించండి. కొబ్బరికాయ, పండ్లు, పూలతో సాధారణ పూజ చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన కూడా చేయండి. మీ పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కులదేవతను మర్చిపోవడం వల్ల తప్పనిసరిగా అనర్థాలు జరుగుతాయని మాత్రం చెప్పలేం. కానీ తమ కుటుంబ సాంప్రదాయాలను, దైవభక్తిని కొనసాగించడం వల్ల చాలామందికి ఆధ్యాత్మిక బలం, మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వసిస్తారండి. అందుకే మీ కులదేవతను భక్తితో స్మరించండి. ప్రతి మంచి పనిని ప్రారంభించే ముందు వారి ఆశీర్వాదం కోరండి. భక్తి, సత్ప్రవర్తన, కృషి ఈ మూడు ఉంటే కనుక మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుందన్నమాట. కులదేవత కటాక్షం, పెద్దల ఆశీర్వాదం, మీ కృషి ఈ మూడు కలిస్తే జీవిత ప్రయాణం మరింత శుభప్రదంగా సాగుతుందని మన సాంప్రదాయం కూడా చెప్తుందండి. అయితే రేపటి రోజున మీ జీవితంలో ఒక మహిళ ద్వారా ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని సాంప్రదాయ జ్యోతిష ఫలితాలైతే సూచిస్తున్నాయి. అయితే అది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరగాల్సినటువంటి అవసరమైతే లేదు. మరి ఆ స్త్రీ ఎవరు కావచ్చు? మీ తల్లి లేదా అక్క, చెల్లెలు ఇచ్చే ఒక ముఖ్యమైనటువంటి సలహా కావచ్చు. మీ భార్య లేదా జీవిత భాగస్వామి తీసుకునే ఒక నిర్ణయం మీకు ప్రయోజనం కూడా కలిగించవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ఒక మహిళా అధికారి లేదా సహోద్యోగి ద్వారా ఒక అవకాశం కూడా రావచ్చు. దూరంగా ఉన్న బంధువురాలు లేదా స్నేహితురాలు మీకు ఒక సమాచారం మీలో కొత్త ఆశను కూడా కలిగించవచ్చు. ఆమె చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. చిన్న సలహా కూడా పెద్ద మార్పుకి కూడా కారణం కావచ్చు అన్నమాట. అయితే రేపటి రోజున శనివారం కావడంతో కొన్ని పూజలు చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఇక అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి రేపటి రోజున మీకు ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్, నిర్మాణ రంగం, వ్యవసాయం, ఇనుము, యంత్రాలు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన పనులు వీరికి అనుకూలమైనటువంటి రంగాలన్నమాట. కొంత జాగ్రత్త అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి అధిక రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు, అవసరం లేని అప్పులు, నిర్ధారణ లేకుండా కొత్త ఒప్పందాలపై సంతకాలు. ఇక పూజలు, పరిహారాలు, దానాల గురించి తెలుసుకుంటే శనివారం సందర్భంగా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, హనుమంతుడిని దర్శించి సింధూరం సమర్పించండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా మినుములు అవసరమైన వారికి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. కాకులకు ఆహారం వేయడం, పేదలకు అన్నదానం చేయడం వంటి మంచి కార్యాలుగా భావిస్తారు. రేపు మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడండి. ముఖ్యంగా ఒక మహిళ చెప్పే మాటలు లేదా ఒక సమాచారం మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందు వాస్తవ ఫలితాలను పరిశీలించి ఆలోచించి ముందుకు సాగడం మంచిది. భక్తి, కృషి, వివేకం ఈ మూడు కలిసి ఉంటే మంచి ఫలితాలను సాధించే అవకాశం మీకు మరింత పెరుగుతుందండి. అలాగే రేపటి రోజున మీ ఫోన్ మోగే ఒక క్షణం మీ మనసులో కొత్త ఆశను కలిగించే అవకాశం ఉందని సాంప్రదాయ జ్యోతిష ఫలితాలు సూచిస్తున్నాయండి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం, ఒక వార్త లేదా ఒక అవకాశం ఫోన్ కాల్ రూపంలో మీకు చేరే అవకాశం కూడా ఉంది. మరి ఆ ఫోన్ కాల్ ద్వారా చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే సమాచారం కూడా రావచ్చు. ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ, ఎంపిక లేదా తదుపరి ప్రక్రియ గురించి సమాచారం అందవచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశం లేదా భాగస్వామ్యం గురించి చర్చ కూడా జరగవచ్చు. కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన వార్త వినే అవకాశం కూడా రావచ్చండి. దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితుడు మళ్ళీ మీతో సంప్రదింపులు కూడా ప్రారంభించవచ్చు. అలాగే ఈ కాల్ విన్న వెంటనే ఆనందంతో లేదా ఆందోళనతో తొందరపడకుండా పూర్తి వివరాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కొన్నిసార్లు ఒక చిన్న ఫోన్ కాల్ లేదా జీవితంలో పెద్ద మార్పులకు నాంది కావచ్చండి. ఇది కూడా ఒక ఫోన్ కాల్ అనేది కూడా. అందుకే రేపు మీకు వచ్చే ప్రతి ముఖ్యమైన కాల్ను నిర్లక్ష్యం అనేది చెయ్యొద్దండి. ప్రశాంతంగా స్పందించండి. అయితే మీరు ఎదురు చూస్తే వారికి అవకాశాలు వస్తాయి, కానీ వచ్చిన అవకాశాన్ని ఏదైనా సరే మనం సద్వినియోగం చేసుకోవాలన్నమాట. ఆ గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంటే వారి విజయాన్ని కూడా అందుకుంటారని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున కొన్ని మంత్రాలు ఓం శం శనీశ్వరాయ నమః అని, ఓం హనుమతే నమః అని, ఇక ఇలా కొన్ని మనం నామాలను జపించుకుంటూ ఓం నమశివాయ అని కానీ ఇలా జపించుకుంటూ ఉంటే కనుక మనకు మంచిగా ప్రశాంతంగా మనసు అనేది ఉంటుందన్నమాట.
శనిదేవుడి అనుగ్రహం, మీ కులదేవత ఆశీస్సులు, పెద్దల దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఇలా ప్రతిరోజు మకర రాశి వారి దిన ఫలితాలు, జ్యోతిష్య విశ్లేషణలు, పూజలు, పరిహారాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మరొకసారి చెప్తున్నానండి, తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమందికి ఈ వీడియో అనేది తప్పకుండా రీచ్ అవుతుందన్నమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.